ఉత్తరాఖండ్లో ఒక నార్త్ ఈస్టర్న్ అయితే చంపేశారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏంజల్ చక్మా. అతను త్రిపురకి చెందిన వ్యక్తి. తను తన తమ్ముడితో కలిసి ఉత్తరాఖండ్కి ఎంబీఏ చేయడానికి వచ్చాడు. చక్మా తన తమ్ముడితో కలిసి గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న లిక్కర్ షాప్ దగ్గర కొంతమంది వాళ్ళని ఆపి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు చైనీసా అని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళని చైనీస్, మోమోస్, చింకీ అనే పేర్లు పెట్టి పిలిచి ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ తమ్ముడైన మైకేల్ని కిందకు తోసేశారు. చక్మా తన తమ్ముడిని కాపాడడానికి ముందుకు వచ్చి వాళ్ళతో పోరాడాడు. సో ఈ గొడవ అలా పెద్దది. అక్కడ ఉన్న వాళ్ళు కత్తులతో, బ్లంట్ ఆబ్జెక్ట్స్తో అతనిపై దాడి చేశారు. అతనికి సివియర్ హెడ్ బ్లోస్ అండ్ స్పైనల్ ఇంజరీ జరిగింది. తను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కూడా 3 days పట్టింది. దీని మీదే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత డిస్క్రిమినేషన్కి గురయ్యారు. అండ్ చక్మా హాస్పిటల్లో 14 days పోరాడుతూ December 26th చనిపోయాడు. ఇందులో అత్యంత బాధ కలిగించే విషయం ఏంటంటే చక్మా వాళ్ళ ఫాదర్ ఒక BSF సోల్జర్. ఏ తండ్రి అయితే తన దేశం కోసం బోర్డర్లో కాపు కాస్తున్నాడో, దేశాన్ని కాపాడుతున్నాడో, అతని బిడ్డని ఇలా అదే దేశం ప్రజలు చంపేయడం చాలా బాధాకరం. మన వాళ్ళని మనమే చంపుకోవడం ఇంకా బాధ కలిగిస్తుంది. దీనికన్నా దౌర్భాగ్యం ఇంకేంటి. నార్త్ ఈస్ట్ కూడా ఇండియాలో ఒక ఇంటిగ్రల్ పార్టీ. నార్త్ ఈస్టర్న్ పీపుల్ కూడా ఇండియన్సే. మనం ఎవరూ కూడా ఎప్పుడూ కూడా వాళ్ళు పుట్టిన ప్లేస్ని బట్టి కానీ, వాళ్ళు ఉన్న అపీరెన్స్ని బట్టి కానీ డిస్క్రిమినేట్ చేయకూడదు. నార్త్ ఈస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నార్త్ ఈస్టర్న్స్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. జై హింద్.